విన్నట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 33వ వాక్యం చదువుకుందాం. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆ మాట ఇంగ్లీష్ లో చదువుకుందామండి. అదేవిధంగా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 44వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చును. ఇంగ్లీష్ లో కూడా మాట చదివినట్లయితే And the next Sabbath day came almost the whole city together to hear the word of God. ఆ రెండు పదాల్లో మనం గమనించినట్లయితే దేవుని సేవకులారా, పట్టణం అని తెలుగులో రాసింది, ఇంగ్లీష్ లో మాత్రం సిటీ అని రాసింది. టౌన్ వేరు, సిటీ వేరు. అక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభున్న ఇంటి వాకిటకి ఆ సిటీ మొత్తము ఆ ఇంటి వాకిటకి వచ్చింది. అదేవిధంగా అపోస్తుల కార్యాలను మనం గమనించినట్లయితే అంతకుముందు వారు పౌలు గారు వాక్యం చెప్పి మందిరం నుంచి బయటికి వెళతా ఉంటుంటే కొంతమంది ఎదురొచ్చి ఇప్పుడు చెప్పిన జీవవాక్యులు మరుసటి వారం చెప్పండి అని చెప్పేసి చెప్పారు. అడిగినప్పుడు పౌలు గారు మళ్ళా నెక్స్ట్ సండే వాక్యం బోధించడానికి ఆ చర్చికి వెళ్ళినప్పుడు ఇంచుమించు ఆల్మోస్ట్ ద హోల్ సిటీ అని రాసింది. అంటే ఇంచుమించుగా సిటీ మొత్తము దేవుని వాక్యాన్ని వినటానికి అక్కడికి వచ్చారు. ఇక్కడ మార్కు సువార్తలో గమనించినట్లయితే యేసు ప్రభు ఉన్న ఇంటి వాకిట దగ్గరికి ఆ సిటీ మొత్తం వచ్చిందండి. దేవుని ప్రజలారు ఈ రోజున మన ఆత్మీయ జీవితాన్ని మనం గమనించండి. ఎక్కడ చూసినా సరే బీభత్సమైన వాల్ పోస్టర్స్, ఫ్లెక్సీలు పబ్లిసిటీ చేస్తారు. ఆ పబ్లిసిటీ ద్వారా ఎంతమంది జనులు రాగలుగుతున్నారు, ఆ పబ్లిసిటీ ద్వారా ఎంతమంది మీటింగ్లో పాలు పొందుతున్నారు. ఇక్కడ యేసు ప్రభు ఉన్నారు, లేదంటే అక్కడ పౌలు గారు ఉన్నారు. వీళ్ళ దగ్గరికి ఇంచుమించు ఆ సిటీ మొత్తం కదిలి వచ్చింది. వీళ్ళేమైనా పబ్లిసిటీ చేశారండి? మేము మీటింగ్ పెడుతున్నాం, ప్రేయర్ పెడుతున్నాం, లేకపోతే పెద్ద సేవకులు వస్తున్నారని ఎవరైనా పబ్లిసిటీ చేశారంటే ఎవరు చేయలా. వాళ్ళంతటా వాళ్ళు చెప్పుకొని యేసు ప్రభు ఎక్కడున్నారో యేసయ్య దగ్గరికి అక్కడ చాలా చోట్ల ఇక్కడే కాదు, ఆ పట్టణమంతా నగరమంతా కదిలి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో అటువంటి పరిచర్య దేవుడు చేయాలని మనసారా నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను. మన పరిచర్యలో, మీ పరిచర్యలో కూడా అటువంటి గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆమెన్. ఆమెన్ చెప్పండి అండి. ఈ సిటీ మొత్తం రావాలని లేదు మీకు? నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటానండి, సిటీ మొత్తం కథలు రావాలి. మనం పబ్లిసిటీ చేయని అవసరంలా, మన వాల్ పోస్టులు అవసరంలా, ఫ్లెక్సీలు కట్టడం అవసరంలా, వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం అవసరంలా. కానీ ఆ నగరం మొత్తం ఎప్పటికైనా సరే దేవుడు తీసుకొస్తారు. మనం నిలిచి ఉన్న చోట పట్టణమంతా, నగరమంతా కలిసి వస్తుంది దేవుని వాక్యాన్ని వినటానికి. అటువంటి కార్యం ఎట్లా జరిగింది? ఇంత పబ్లిసిటీ చేసిన, ఇంత ఖర్చు పెట్టేసేసి అనేక మందికి తెలియపరిచిన ఎంతమంది జనాలు వస్తున్నారండి? మహా వస్తే ఒక 10,000, 5,000, మహా వస్తే అంతకు మించి వస్తే 1,00,000, అంతకు మించి ఎక్కడ కనపడరు. విదేశాల సంగతి పక్కన పెట్టండి, మన ఇండియాల సంగతి 1,00,000 మంది గ్యాదర్ అయ్యారంటానికి ఆనవాళ్ళు ఎక్కడైనా ఉన్నాయండి? అది ఏది 2-3 నెలలు దాని గురించి ప్లాన్ చేసి, ప్రోగ్రామ్ చేసేసేసి ఎక్కడెక్కడికో పోస్టులు పెట్టేసేసి పబ్లిసిటీలు చేస్తే ఒక 5,000, 10,000 అట్లా గ్యాదర్ అవుతున్నారు. ఒకే క్షణములో, ఒకే వారంలో, ఒక్క వారం అండి. ఈ వారం అడిగారు పౌలని, వచ్చే వారం వాక్యం చెప్పన్నారు. అంటే ఎన్ని రోజులు ఉన్నది? ఉన్న వారం రోజుల్లోనే. ఈ వారం రోజుల్లోనే పౌలు గారు ఏ పబ్లిసిటీ చేయలేదు, ఏ పోస్టులు పెట్టలా. కానీ వాక్యం వినటానికి ఆ హోల్ సిటీ మొత్తం అక్కడికి వచ్చేసేసేసి దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నది. అటువంటి కార్యాలు మన జీవితాలు, మన కళ్ళ ముందు చూడటానికి దేవుడు సహాయము దయచేయునుగాక. ఆ కార్యాలు ఎట్లా జరుగుతాయని మన బైబిల్ నుంచి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకుందామండి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం చదివితే, ఆయన పెందర కడలు లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉన్నాడు. ఎప్పుడు జరిగింది ఇది? మనం కనుక 34వ అధ్యాయం 33వ అధ్యాయ వాక్యంలో చదివినట్ట 33వ వాక్యాన్ని చదివినట్లయితే నగరం అంతా వచ్చేసేసింది. ఆ రాత్రి అంతా వాళ్ళకి కావలసిన స్వస్థతలని, వాళ్ళకి కావలసిన వాక్యాన్ని బోధించి అంతా వాళ్ళ పరిచయని ముగించేసేసేసి ఇంకొను చీకటగా ఉండగానే పెందల కడని లేచి యేసు ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ రోజున మన పరిచర్యలకి ఎంతమంది విశ్వాసులు వస్తున్నారు? ఒక కూటమి పెట్టామంటే ఎంతమంది వస్తున్నారు?
ఆ వచ్చిన కూటం పెట్టిన విశ్వాసులకి వాక్యాన్ని బోధించి ప్రార్థన చేసి అలిసిపోయి నిద్రపోతున్నాం. ఒక నగరమంతా కలిసి యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు వాళ్ళకి కావలసిన స్వస్థతలనిచ్చి, దెయ్యాలను వెళ్ళగొట్టి, అద్భుతాలను చేసి, వాక్యాన్ని బోధించి, వాళ్ళ జీవితాలను మార్పు కలుగు చేసి, వాళ్ళలో ఒక విడుదల కలుగు చేసి, పెందల కడనే లేచి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నారు. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో కొదువైంది ఏంటి అంటే ప్రాముఖ్యంగా వ్యక్తిగత ప్రార్థన అనేది ఉండకుండా పోతుందండి. గ్రూప్ ప్రార్థనలు చేస్తారు, ఆన్లైన్ ప్రార్థనలు చేస్తారు, లేదంటే రకరకాల ప్రార్థనలు పెడతారు. గొలుసు ప్రార్థనలు అని చెప్పేసేసి, లేదంటే డానియేలు ప్రార్థన ఇవన్నీ పెడతారు, మంచిదే కాదంటలా. కానీ వ్యక్తిగతముగా ఒంటరిగా ఎంతసేపు మన దేవునితో ప్రభుతో గడపగలుగుతున్నాము? యేసు ప్రభు అంతమంది జనాలు వస్తే, ఒక నగరమంతా కలిసి వస్తే వాళ్ళని పంపించేసేసాడండి. చాలా సందర్భాలు మీరు గమనించండి. జనులను పంపివేసి, శిష్యులను బలవంతంగా మీరు అద్దరికి వెళ్ళమని శిష్యులు కూడా పంపివేసి, అంటే తన దగ్గర ఎవరిని ఉంచుకోవట్లా. ఎందుకు ఉంచుకోవట్లేదంటే ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేయటానికి, తండ్రితో గడపడానికి, రేపు నేనేమి చేయాలా, లేదంటే ఈ దినపరిచర్లో నేనేమి చేయాలా, ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలా, ఎవరికి వాక్యాన్ని బోధించాలి, ఏం ప్రార్థన చేయాలనేది మనం వ్యక్తిగతంగా దేవుని స్థలంలోకి కందలకడని వేకుని వచ్చేసేసి ప్రార్థన చేసుకున్నాం అనుకోండి. ఆ చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మనకు మార్గాన్ని చూపిస్తాడు. చేసిన ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. చేసిన ప్రార్థన ద్వారా మనం ఎవరికి ఏం పబ్లిసిటీ చేసుకుని ఏం చెప్పుకోకపోయినా సరే, ఆ ప్రార్థన ద్వారా జనులు గొప్ప కార్యాలను చూసి మన వెంట వస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇంకొక వాక్యాన్ని మనం గమనించి చదివినట్లయితే మార్కు సువార్త అదే అధ్యాయంలోనండి 1వ అధ్యాయం 45వ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 45వ వాక్యం. అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. ఏం చేశాడండి? యేసుప్రభు ఒక అద్భుతాన్ని చేశాడు. అతని జీవితాన్ని బాగు చేశాడు. అతను ఒక మార్పు కలిగింది. అతను స్వస్థపడ్డాడు. అతను శాపం నుంచి విడిపించబడ్డాడు. నూతన పరచబడ్డాడు. సర్వ సమాజంలోకి వెళ్ళగలుగుతున్నాడు. అప్పటి వరకు కుష్ఠరోగిగా ఉన్న వ్యక్తి, సర్వ సమాజానికి, కుటుంబానికి దూరంగా ఉన్న వ్యక్తి, ఈ రోజున ఒంటరిగా ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే యేసయ్య ఒక అద్భుతం చేసిన ద్వారా, ఆయనను కరుణించినందువలన, అతను క్షమించినందువలన అతను ఒక మార్పు కలిగింది. అప్పుడు చెప్పాడు, ఎవరితో చెప్పాకమని చెప్పాడు సాధారణంగా. కానీ అతను ఏం చేశాడంటే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించాను. గనుక ఆ పట్ల గమనించలేదు. ఆ చివరి ఉంటుందండి, నలుదిక్కుల నుండి జనులు ఆయన వద్దకు వచ్చుచూ ఉన్నారంట. అది ప్రారంభమే. యేసయ్య నన్ను బాగు చేశాడన్న సాక్ష్యము ముగింపు కాదు, ప్రారంభమే. ఇంగ్లీష్లో ఆ మాట చాలా బాగుంటుందండి. ప్రారంభమే అతను స్టార్ట్ చేశాడు. అంటే ప్రారంభించగానే నలుదిక్కుల నుంచి జనులు యేసయ్య దగ్గరకు వచ్చారు. అంటే అతను సాక్ష్యం చెప్పి ముగిస్తే ఇంకెంతమంది వస్తారండి? ఎంతమంది రాగలుగుతారు? ప్రారంభమే అంతుంటే ముగింపు ఎట్లుంటది? ప్రారంభం అల్పమైనను ముగింపు మహిమకరంగా ఉంటే మనం చెప్పుకుంటాం కదా దేవుని వాక్యాలని. ప్రారంభం అల్పమే కానీ ముగింపు మహిమకరంగా ఉంటుందని చెప్పేసి, అంటే ప్రారంభించిన అతని సాక్ష్యమే నలుదిక్కుల నుంచి వస్తే ముగించే సమయానికి ఎంతమంది రాగలుగుతారు? దేవుని ప్రజలంటే గొప్ప కార్యాలు జనులు మనల్ని వెతుక్కుంటూ, మన సంఘాన్ని వెతుక్కుంటూ మన దగ్గరికి రాగలగాలంటే వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమండి. రకరకాల ప్రార్థనలు అంటే మన దగ్గర, ఆ ప్రార్థనలన్నీ ప్రక్కన పెట్టేసేసేసి ఒంటరిగా వ్యక్తిగతంగా ఎప్పుడైతే మన ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపగలుగుతామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రభు మనతో మాట్లాడతాడు, తండ్రి మనతో మాట్లాడతాడు. మనం ఎక్కడికి వెళ్ళాలా, ఏం చెయ్యాలా, ఎట్లా నిలబడాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది, మనం చేయవలసిన కార్యాన్ని తండ్రి మనకి బోధిస్తారు. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో ఏమి లేకుండా పోతుందంటే వ్యక్తిగత ప్రార్థన అనేది కొదువైపోతూ ఉన్నది. అన్ని ప్రార్థనలు ఉంటాయి, కానీ వ్యక్తిగతంగా నాకు నేను దేవుడు అనేది ఆ వ్యక్తిగత ప్రార్థనకి సమయం లేకుండా పోతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే దేవుని గొప్ప కార్యాలని జనులు చూడలేకపోతున్నారు. జనులు సంఘాన్ని వెతుక్కుంటూ మన దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది, ప్రారంభించబడిన దానిని ముందుకు కొనసాగించవలసింది. ఎందుకంటే చాలా మంది వ్యక్తిగత ప్రార్థనలు కొనసాగుతున్నారు.
వాళ్ళు చేసిన వ్యక్తిగత ప్రార్థన ద్వారానే ఈ రోజున మనం నిలిచి దేవుని ఆరాధించగలుగుతున్నామండి. పెద్దలు, పితరులు, పరిశుద్ధులు వాళ్ళు వ్యక్తిగతంగా గంటల గంటలు ప్రార్థన చేశారు. ఆ వ్యక్తిగత ప్రార్థన ద్వారా ఈ రోజున పరిచయలో కొనసాగుతూ దేవుని స్తుతించి ఆరాధించగలుగుతున్నాం. ఆ క్రమంలో కొనసాగుతూ అనేక మంది వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నారు. కాకపోతే ఏమవుతుంది, కొంతమంది వెనకబడిపోతున్నారు, కొంతమంది కొనసాగిస్తున్నారు, కొంతమంది ఇంకా అనేక మందిని పురుగొల్పుతూ ఉన్నారు. కనుక మన వ్యక్తిగత ప్రార్థన దేవుని రాకడ వరకు కొనసాగునుగాక. ఆమేన్. రెండో విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే దేవుని ప్రజలారా, మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వాక్యం. మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వాక్యాన్ని గమనించి చదివినట్లయితే, ఆయన శాస్త్రి వల్లే కాక అధికారము గలవాని వలె వారికి బోధించును గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. రెండవది, ఒకటి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగతంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో అప్పుడు దేవుడు మన నోట ఆయన జీవవాక్కులు ఉంచుతాడు. మనం ఏం మాట్లాడాలా, ఏం బోధించాలా, ఎవరికి ఏం చెప్పాలనేది దేవుడు మన నోట ఉంచుతాడు. ఆ బోధ ఎట్లా ఉన్నదంటే, శాస్త్రు వలె కాక అధికారము గలవాని వలె ఆయన బోధించాడు. అంటే మన నోట జీవవాక్కులున్న ఆ జీవములో దేవుని యొక్క శక్తి ఉన్నదా? ఎప్పుడైతే ఆయన అక్కడ కపర్నహూములో నిలబడి వాక్యం చెబుతూ బోధిస్తూ ఉంటుంటే, ఒక అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి గిల్లగిల్లాడి అల్లాడిపోయేసేసాడు. ప్రభు నడుతున్నాడు, మమ్మల్ని ఎందుకు బాధించడానికి వచ్చి నీ సమయం రాకముని పని చెప్పేసి అంటే, ఇతను విడిచిపెట్టి వెళ్ళమనగానే దేవుని వాక్కు అతనికి దగ్గరికి వెళ్ళేసేసేసి అతను స్వస్థత పొంది ప్రశాంతంగా ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆ మనం ప్రకటించే వాక్కులో శక్తి ఉండాలి. ఏ శక్తి? శాస్త్రు వలె కాక అధికారము గలవాని వలె. ఈ 12 మంది అపోస్తులుగా నియమించి వాళ్ళకి అధికారాలు ఇచ్చాడు దేవుడు. ఏం అధికారాలు ఇచ్చాడంటే, ప్రతి దాని మీద మీకు అధికారం ఇచ్చాను, మీరు వెళ్ళండి అని చెప్పాడు. ఈ రోజున మనం సేవ ప్రారంభించేటప్పుడు దేవుడు మనల్ని పిలిచి కొన్ని అధికారాలు అప్పగిస్తారు. అధికారం లేదనుకోండి, ఆ ఉన్న అధికారం పోగొట్టుకుంటాం. అధికారం లేనప్పుడు మనం అధికారిగా ఉంటాం, కానీ అధికారాన్ని మనం ఉపయోగించలేం. మన దేవరాజయ్య గారు ఒక చక్కటి మాట చెప్పాడు, గ్రేట్ కమిషన్ గురించి చెబుతూ. మనకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞతో పాటు పవర్ ఇచ్చాడు. అంటే అధికారం ఉన్నది, అధికారంతో పాటు ఆజ్ఞ ఉన్నది. అధికారం లేకుండా ఆజ్ఞ లేదు, ఆజ్ఞ లేకుండా అధికారం లేదు. ఎప్పుడైతే ఆజ్ఞను తీసుకొని మనం ఒక పని మీద నియమించబడతామో అప్పుడు అధికారాన్ని మనం ఉపయోగించినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు మనకి సమస్తం లోబడతాం. మీరు అక్కడ గమనించినట్లే చాలా చోట్ల శిష్యులు భయపడ్డారు. కొన్ని విషయాల్లో అపజయం పాలయ్యారు. సముద్రం మీద వెళతా ఉంటుంటే అక్కడ తుఫాను వచ్చింది. యేసుప్రభు అధికారం ఇచ్చారు. యేసునామములో గద్దిస్తున్నామంటే అణిగిపోవాలా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని లేపారు. కారణం ఏంటంటే, మనకున్న అధికారాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఎప్పుడైతే మనకున్న అధికారాన్ని మనం గుర్తించుకొని, ప్రభువా నీ నామములో గద్దిస్తున్నావు, నువ్వు ఇచ్చిన అధికారం కొరకు నీకు స్తోత్రాలు అని చెప్పేసి అధికారం గలవాని వలె బోధించాలి. ఈరోజు బోధలు ఎట్లా ఉన్నాయంటే, దుర్బోధలు, కల్పనా బోధలు, మనుషులు మెప్పించే బోధలు, ఇట్లా రకరకాల బోధలతో బోధ చేస్తున్నందువలన ఆ బోధ ద్వారా ఏ అద్భుతాలు జరగట్లా, ఏ చీకటి శక్తులు విడిపించబడతల్లా, దేని మీద కూడా జయాన్ని పొందలేకపోతూ ఉన్నారు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో గమనించండి, యేసు ప్రభు అధికారము గలవాని వలె వాక్యాన్ని బోధించారు. ఎట్లా బోధించావా అంటే, అధికారము గలవాని వలె. ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు విన్నవాళ్ళు ఆశ్చర్యపడ్డారంట. ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ బోధ? ఈయన పలానా ఆయన కుమారుడు కదా, వాళ్ళతో పెరిగాడు కదా, మనతో పెరిగాడు కదా, ఇతనికి ఇట్టి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇతని జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి. కారణం ఏంటంటే, మొట్టమొదటిది వ్యక్తిగత ప్రార్థన. రెండవది ఏంటంటే, తండ్రి ఏమి చెప్పాడో దానిని పలకటానికి అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. ఈరోజు మనం సంఘానికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎవరు పిలిచినప్పుడు కానీ, వాక్యాన్ని బోధించేటప్పుడు ఎట్లా బోధిస్తారంటే, కల్పనా కథలు బోధ. ఈ కల్పనా కథల బోధ ద్వారా దేవుని నామం అవమానపరచబడుతుంది. సంఘాల్లో జనులు లేక ఖాళీగా ఉంటూ ఉంది. ఈ మధ్య నేను చాలా చోట్ల చూశానండి. చూసిన దాంట్లో ఈ సమ్మర్లో చిల్డ్రన్స్ ప్రోగ్రాంలు పెడతారు కదండి. ఈ చిల్డ్రన్స్ ప్రోగ్రాం, VVS ప్రోగ్రాంలు పెడితే ఎక్కడైనా చూడండి, పోస్ట్లో
అన్నీ ఉంటున్నాయి. ఏముంటున్నాయి అంటే ఆటపాటలు ఉంటున్నాయి, డ్యాన్సులు ఉంటున్నాయి. చిన్నప్పుడు చూసిన తోలు బొమ్మలు ఆటలు అంటే ఇప్పుడు దాని పేరు మార్చారులేండి. అది చిన్నప్పుడు తోలు బొమ్మలు ఆటలు అనుకునేవాడు. గేమ్స్ అంటున్నారు. కానీ వాక్యాన్ని ధ్యానించి ఎట్లా ప్రార్థన చేయాలి అనే ఆ పదం గనక నేను చూడాలని చెప్పేసి అంత ఎతికినా సరే ఏ పోస్టులో కనపడతలేదండి. ప్రార్థన నేర్పిస్తాము అని పదం కనపడుతుందండి. వాక్యాన్ని ఎట్లా ధ్యానించాలనే పదం కనపడుతుందండి. ఆ 2 పదాలు లేకుండా అన్ని ప్రోగ్రామ్‌లు పెట్టేస్తున్నారు. ఇంక పిల్లలు ఏం నేర్చుకుంటారు? కారణం ఏందంటే ఇయి పెడితే రారు. ప్రజలకు అనుకూలమైన బోధ గనక చేసేసి ప్రజలను మెప్పించగలిగితే, ప్రజలకు అనుకూలమైన బోధ చేస్తూ ప్రజలను మెప్పించామనుకోండి, ఆ ప్రజలను ఎప్పుడైతే మనం మెప్పిస్తామో అప్పుడు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఎప్పుడైతే మనం ఖండిస్తామో, అధికారాన్ని ఉపయోగించి హెచ్చరిస్తామో అప్పుడు తాలు గింజలన్నీ ప్రక్కన పోతాయి. గట్టి గింజలన్నీ అక్కడే ఉంటాయి. మనం చేసే బోధ ఎట్లాంటి బోధ? యేసు ప్రభు అధికారము గలవాని వలె బోధించాడు. అపోస్తుల దగ్గరికి పేతురు, యోహానుల దగ్గరికి గానండి, అపోస్తుల దగ్గరికి గాని, పౌలు గారి దగ్గరికి గాని, ఆ హోల్ సిటీ అంతా ఇంచుమించుగా ఆ నగరమంతా ఎందుకు కదిలొచ్చిందంటే, పౌలు గారు అపోస్తుల ఉపదేశాన్ని చేశారు. ఈరోజు ఉపదేశం బోధించటల్లా. ఉపదేశ క్రమం లేదు, అపోస్తుల బోధ లేదు, ఉపదేశం లేదు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి. ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు. తర్వాత ఏం చేయాలి అతన్ని? సెకండ్ క్లాస్, తర్వాత థర్డ్ క్లాస్, అట్లా మిటి ఎక్కించుకుంటూ పీజీ వరకు తీసుకెళ్ళొచ్చు అతన్ని. కానీ ఏమైపోతుందంటే ఒకటో తరగతిలో నేర్పిన ఆ ఏబీసీలు నేర్పుతా అంతే. హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు. పౌలు గారు అంటారు, ఆ మాట చదవండి ఒకసారి చదివినట్లయితే అపోస్తుల కార్యములు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో రాసిన మాట ఏమైందంటే, 6వ అధ్యాయం 1వ వాక్యం నుంచి, కాబట్టి నిర్జీవికుని విడిచి మారు మనసు పొందుటను, దేవుని విశ్వాసమును, బాప్తిస్మను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పులను పునాది మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశంలో మాని సంపూర్ణులగుట సాగిపోదాం. బోధ ఏ బోధ చేయాలంటే సంపూర్ణులగటానికి చేయాల. యేసు ప్రభు మనకు అధికారం ఇచ్చింది ఏంటంటే, మనం వాటిని మరలా మరలా మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, పాపాలు క్షమించబడతాయి, ఆశీర్వదించబడతాయి, ఇది కాదు. మనం సంపూర్ణులు అవటానికి, సాగిపోవటానికి ఈ వాక్యం ఉన్నది. ఆ సంపూర్ణులయ్యే వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే అధికారంతో కూడిన అపోస్తుల బోధ. అధికారంతో కూడిన అపోస్తుల బోధ ద్వారా మాత్రమే మనం సంపూర్ణులు అవటానికి ముందుకు కొనసాగలుగుతాం. ఎప్పుడైతే మనం సంపూర్ణులు అవుతామో అప్పుడు క్రీస్తు పోలికగా మార్చబడతాం. క్రీస్తు స్వారూప్యం మనలోకి వస్తుంది. ఎప్పుడైతే క్రీస్తు స్వారూప్యం మనలోకి వస్తుందో ఆ క్రీస్తు స్వారూప్యము ద్వారా జనులు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. దేవునికి స్తోత్రం. మూడవదిగా చివరిగా మనం గమనించి చదివినట్లయితే దేవుని దైవ సేవకుల యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. ఒకటి వ్యక్తిగత ప్రార్థన, రెండవది అధికారంతో కూడిన బోధ, మూడవది వీటన్నిటికి మించింది మాదిరికరమైన జీవితం. ఏంటంటే మాదిరి. నేను మీకు ఇలాగ చేసింది ఎందుకంటే మీరును చేయవలనని నేను మీకు మాదిరి చూపించి తిని. అంటే పాదాలు కడగమని కాదు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆయన భూమి మీద నివసించి తండ్రి దగ్గర చేర్చబడేంత వరకు, లేదంటే ఆయన గూర్చిన ప్రవచించిన ప్రవచనాలన్నీ మాదిరే. ఆయన ఇలాగ చేయమన్నాడని చెప్పేసి పాదాలు కడుక్కొని ఆ తర్వాత పక్కకు పోయి ఇష్టానుసారం బ్రతకడం కాదు. నేను మీకు ఇలాగూ చేయవాలని చెప్పి మాదిరి ఉంచి తిని అన్నాడు. ఏంటి మాదిరి అంటే ఆ ఒక్క పాదాలు కడగటమే కాదండి. అక్కడే కాదు సబ్జెక్టు. ఆయన పుట్టుకు మునుపు, పుట్టిన తర్వాత, తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ క్రమం అంతా మాదిరి. మనం గమనించినట్లయితే ఆయనతో ఉన్న 12 మంది శిష్యులు ఏ ఒక్కళ్ళు కూడా ఆ మాట చెప్పలేదండి. 3.5 సంవత్సరాలు ప్రభుత్వం తిరిగిన 12 మంది శిష్యులు ఏ ఒక్కరు చెప్పల. కానీ పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. వాస్తవంగా మాట ఎవరు చెప్పాలంటే 12 మంది శిష్యులు చెప్పాలా, మేము క్రీస్తుని పోలి నడుచుకున్నాం, మీరు మమ్మల్ని పోలి నడుచుకోమని. కానీ వాళ్ళు చెప్పలేకపోయారు ఆ మాటని.
ఆ మాటను వాళ్ళు చెప్పలేకపోయారు. కానీ పౌలు గారు చెప్పాడు ఏమనంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మమ్మల్ని పోలి నడుచుకోమని చెప్పేసి శిష్యులు ఎందుకు చెప్పలేకపోయారంటే, వాళ్ళు కొంత మాదిరి లేదు. ఎందుకు మాదిరి లేదని చెప్పేసి మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 4వ వాక్యాన్ని గమనించి చదివినట్లయితే, ఆయన వారిని కలుసుకొని ఎలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినే తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరిలో ది గ్రేట్ కమిషన్ అని చెప్పుకుంటాం. మీరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసేసి మనం అందరూ చెప్పుకుంటాం, అందరూ చెబుతూ ప్రసంగాలు చేస్తూ ఉంటాం వెళ్ళమని. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులని నాకు శిష్యులుగా చేయమని చెప్పుకోండి. కానీ ఆ మాట చెప్పిన యేసు ప్రభే 28వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చెప్పిన యేసు ప్రభే, మార్కు సువార్తలో చెప్పిన యేసు ప్రభే అపోస్తుల కార్యం ప్రారంభంలో ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళబాకండి అంటున్నాడు. ఆయన వెళ్ళమన్నాడు, మరి ఇప్పుడు ఏమంటున్నాడంటే వెళ్ళబాకమంటున్నాడు. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడంటే, ఆయన ఈ భూమి మీద 40 రోజులు సశరీరుడిగా శిష్యులకు కనపరుచుకున్నారు. ఇంత కనపరుచుకున్న వాళ్ళ మనసంతా ఎక్కడున్నదంటే భూ సంబంధమైన వాటి మీదనే ఉన్నది. నేను పునరుద్ధారణ తిరిగి లేపబడతాను, మిమ్మల్ని నేను గలీలో కలుసుకుంటాను, మీరు గలీలో ఉండమంటే వాళ్ళు గలీలోకి వెళ్ళలేదు, గలీలోకి వెళ్ళాల. సరే ఆయన కనపడ్డాడు, సమాధానం కలుగును గాక, నా వల్ల విని నా తండ్రి యొక్క వాగ్దానం మీ మీదకి ఇస్తున్నానని చెప్పాడు. అప్పటికి ఏం చేశారు, మళ్ళా యేసుప్రభుని పునరుద్ధారణ క్రీస్తుని చూసి కూడా చేపలు పడటానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరలా చివరి రోజు కూడా వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ మనసంతా ఎక్కడుందంటే 6వ వాక్యం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 6వ వాక్యం. కాబట్టి వారు కూడి వచ్చిన ప్రభా, ఈ కాలం ముందు ఇశ్రాయేలు నాకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, కాలములను సమయములను నా తండ్రి స్వాధీనం ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు, మీ అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మన పని కాని దాన్ని చేస్తున్నాం, పని చేయవలసిన పని చేయట్లా. తండ్రి ఏం చెప్పాడంటే, యేసుప్రభుని పంపించాడు, తండ్రి చెప్పిన పని యేసుప్రభు పూర్తి చేసి యేసుప్రభు ఏం చేశాడంటే, నా తండ్రి ద్వారా నీకు శక్తి వస్తుంది, నా వల్ల మీ వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయమంటే, చెప్పిన పని చేయకుండా ఇది మీ పని కాదు. ఇది గ్రేట్ కమిషన్ చెప్పుకోవటం వారి జీవితాలలో దేవుని పని చేయకుండా వాళ్ళు సొంత పనులు చేసుకుంటున్నారు. మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ చేత నింపబడండి. ఎప్పుడైతే మీరు శక్తి పొందుకుంటారో అప్పుడు బుదిగంతాల వరకు సాక్షులుగా ఉంటారు అంటే నన్ను పోలి నడుచుకోండి ఆ మాట వాళ్ళు చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే, ఈ 40 రోజులు వాళ్ళ జీవితంలో వెనకడుగు వేస్తున్నారు కానీ ముందడుగు వేయలేకపోయారు. పునరుద్ధరణ క్రీస్తు వాళ్ళతో ఉండి వాళ్ళని నడిపిస్తున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళని చూసినా, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని పోషించినా వాళ్ళ అడుగు ముందుకు వేయలేకపోతూ ఉన్నారండి. అందుకే వాళ్ళు ఆ మాట అనలేకపోయారు. కానీ పౌలు గారు చెప్పారు, నేను క్రీస్తుకు పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోనండి. అన్ని విషయాలండి, ఏ పాదాల కొడుకున్న ఒక్క విషయం కాదు. యేసు పుట్టక మునుపు ప్రవచించారు, ఆయన ఇట్లా ఉంటాడు, ఆయన ఇది చేస్తాడు, ఆయన స్వరూపం ఇది, ఆయన పని ఇది అని చెప్పేసి యేసయ్య పుట్టక మునుపు పాత నిబంధనలు దైవజనులు ప్రవక్తలు ప్రవచించారు. అది మాదిరి. ఆయన పుట్టిన తర్వాత వాక్యాన్ని బోధించాడు. అది మాదిరి. చనిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వం మీద ఆసురుడి విజ్ఞాపన చేస్తున్నాడు. అది మాదిరి. ఎప్పుడైతే ఆ మాదిరికరమైన జీవితంతో మనం ముందుకు కొనసాగగలుగుతున్నామో అప్పుడు పట్టణాలు నగరాలు దేశమంతా మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తారండి. యేసు ప్రభువుని గమనించినట్లయితే అక్కడ ఏ పబ్లిసిటీ లేదు, ఏ పోస్టు లేదు, ఏ ఇది లేదు. నా చిన్నప్పుడు ఎప్పుడో నేను చదివింది, పెద్దలు కూడా చెప్పారు, నాకు గుర్తులేదు ఆ పేరు. ఒక దైవజనుడు వేరే ప్రాంతానికి వెళతా ఉంటుంటే తుఫాను వచ్చింది, రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేశారు ఏమనంటే, ఏమండి ఒక 2-3 రోజులు ఇక్కడే ఉంటుంది ట్రైను, మీ పనులు ఉంటే చూసుకోండి, లేదంటే వేరే మార్గాలు చూసుకోండి, ట్రైన్లు వెళ్ళాలనుకుంటే వెయిట్ చేయమన్నారు. ఇక ఆ దైవజనుడు ఏం చేశాడంటే, ఆ దగ్గరలో ఒక మీటింగ్కి వెళ్తానికి వేరే కారు తీసుకుని వెళ్ళిపోయేసేసేసి మీటింగ్ కండక్ట్ చేశారు, మీటింగ్కి కూర్చున్నారు. అతను ఏం చేశాడంటే, మీటింగు పెట్టే వ్యక్తి
వీడియోగ్రాఫర్ని పిలిచాడు ఫోటో తీయటానికి, కెమెరా తీయటానికి, రికార్డింగ్ చేయడానికి. ఈ పాస్ గారు వాక్యం చెప్పినంతసేపు ఆయన రికార్డింగ్ చేసేసాడు, వీడియో అయిపోయింది. వీడియో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ పాస్ గారిని ఈ కెమెరామాన్ అడిగాడంట, పాస్ గారు రేపు ఎక్కడ మీ ప్రోగ్రాము, వచ్చి వీడియో తీస్తానని. పాస్ గారు చెప్పారడయ్యా, నేను చిన్న సేవకుడిని, అంత ఖర్చు నా దగ్గర లేదు, అంత కెమెరా నాకు అవసరం, పబ్లిసిటీ అవసరం లేదు, నేను ఏదో సాధారణ జీవితం ఇట్లా జరిగితే ఏదో ఉన్న డబ్బులు కారు పెట్టుకొని వచ్చాను అని చెప్తే, కాదండి, నేను మీరు రేపు ఎక్కడైతే మీటింగ్ చెప్పి పెట్టి వాక్యాన్ని బోధిస్తారో అక్కడ నేను ఉచితముగా నీకు రికార్డింగ్ చేస్తాను అన్నాడు. నాకు వద్దని చెప్పాడంట. తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ కండక్ట్ చేసిన పాస్ గారికి కెమెరామెన్ డబ్బులు ఇవ్వాల్సి వస్తే డబ్బులు ఇవ్వకపోతే వీడియో ప్రోగ్రామ్కి పిలిచాడు. తర్వాత ఏమైందంటే, సరే ఇంకా ఆయన పూరు పడలేక, సరే పలానా చోట వెళ్దాం రమ్మని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన వాక్యం విన్న తర్వాత వీడియో రికార్డింగ్ చేశాడు కదండి కెమెరామ్యాన్, ఆయన ఏం చేశాడంటే వెంటనే వచ్చేసేసేసి, పాస్ గారు నాకు బాప్తిజం అన్నాడు. ఏం బ్రదర్ ఏమైందంటే, నేను మీరు వాక్యం చెప్పారు, ఆ వాక్యం చెప్పినప్పుడు నా మనసు మారింది, ఇంక నేను పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ఈ రోజు కూడా వచ్చాను మీ దగ్గరికి, ఈ రోజు కూడా ప్రభు నాతో మాట్లాడాడని చెప్పేసాడు. చుట్టూరు 10 మంది కెమెరామెన్లు ఉంటారు వీడియోలు తీయడానికి, ఆ వాడికి ఒక్కడే మారు మనసు ఉండదు. కారణం ఏంటంటే పబ్లిసిటీ. కెమెరామెన్లు ఉంటాడు, వీడియోగ్రాఫర్లు ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఆ ఉన్న ఏ ఒక్కరికి మారు మనసు లేదు. కానీ ఆ దైవ సేవకుడు చెప్పిన ఒకే ఒక్క మాటకి విని అతను మారు మనసు పొందాడు. వాస్తవంగా అతను వృత్తి కెమెరామెన్ పని, కానీ వీడియో తీస్తా వాక్యాన్ని విని పశ్చాత్తాపడి, నా బ్రతికి ఇది, నా జీవితం ఇది, దేవుడు నాతో మాట్లాడని మనసు మార్చుండు. కారణం ఏంటంటే అతను మాదిరి వ్యక్తిగత ప్రార్థన, అతను బోధించిన అధికారం గలవాని వాళ్ళు బోధించిన బోధ. కనుక దేవుని ప్రజలారా, మనం అందరం ఈ సేవలో కొనసాగుతున్న పెద్దలు ఉన్నారు, ఇంకా అనేక విషయాలు తెలుసుకుంటూ ముందు కొనసాగే వాళ్ళు ఉన్నారు. ఈ కొన్ని మనకేందంటే ఒక సూచనగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకున్న పరిశుద్ధుల జీవితాలు కానివ్వండి, లేఖనాలు కానీ వాటి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. ఎందుకంటే వాళ్ళని ఒక మాదిరిగా మనకు చూపించాడు, వాళ్ళని చూపించి మీరు ఇది చేయబాకని ఇది చేయమన్నాడు అంతే. వాళ్ళని గురించి విమర్శించడానికి కానీ, వాళ్ళ గురించి పొగడటానికి కానీ, వాళ్ళ తప్పులు చూపించి వాళ్ళ గురించి మాట్లాడటానికి అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళని ఒక మాదిరిగా మనం చూపించాడు. ఆ చూపించిన మాదిరిలో మనం నేర్చుకుంటూ ముందుకు కొనసాగలుగుతున్నాం అనుకోండి, మన ద్వారా సంఘం కట్టబడిద్ది, మన ద్వారా పరిచయం విస్తరించబడిద్ది, మన ద్వారా ఒక నగరం రక్షించబడిద్ది. మన క్రీస్తు పోలికగా మార్చబడినప్పుడు మనల్ని వెంబడిస్తున్న మన విశ్వాసులు ప్రభు రాకడలో ఎత్తబడతారు. కనుక దైవ సేవకులారా, పెద్దలారా, మీరందరూ అనేక విషయాలు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఒకేసారి ఎవరు నేర్చుకోరండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, తర్వాత పీజీ, అట్లా స్టెప్ బై స్టెప్ ఒకేసారి వెళ్ళరు ఎవరు. ఒక్కో సంవత్సరం కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటుంటారు. ఆ సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి. కొన్నిసార్లు మనం బైబిల్ చదివితే ఎప్పుడో 10 సంవత్సరాలు చదివి ఉంటాం బైబిల్ని. కానీ ఇప్పుడు ఆ వాక్యం తీస్తే ఒక కొత్త తరంగా, ఒక వేరే మార్గంలో కనిపించింది. కారణం ఏంటంటే వయసును బట్టి, మన పరిచయ అనుభవాన్ని బట్టి, మన కొనసాగుతున్న ఆ పరిస్థితులను బట్టి కాలానుగుణంగా కొన్ని వాక్యపు వెలుగులో మనం నిత్యము సరిదిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు ఈ ఫెలోషిప్ ద్వారా. కనుక ఈ ఫెలోషిప్ ద్వారా ఈ ఒక్కరోజుతో అవదండి మంది, నిత్యం మనలో మనం శుద్ధీకరించుకుంటూ, నూతన పరుచుకుంటూ, విశ్వాసులకు మాదిరికరంగా ఉంటూ, మన క్రీస్తు పోలికగా ఎప్పుడైతే మార్చగలుగుతామో, క్రీస్తువులో రూపాంతరం చెందగలుగుతామో, అప్పుడు ఈ మట్టి ఘట్టాలలో మహిమేశ్వర కుమ్మరించబడది. ప్రభు మేఘారుడు వచ్చినప్పుడు మనం ప్రభుని ఎదుర్కొంటాం, ప్రభుతో యుగాలు నివసించగలుగుతాం. కనుక ఈ పరిచర్యలో దేవుడు మనల్ని సంపూర్ణంగా ముందుకు కొనసాగించాలని నాసారి ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాను. మా వ్యక్తిగత జీవితాల్లో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ వ్యక్తిగత జీవితాల్లో మా పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని చెప్పేసి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన ఈ సమయానికి కృతజ్ఞుడిని. అదేవిధంగా థామస్ రాజయ్య గారికి, జూమ్లో ఉన్న సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను.